భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై క్రెడిట్ వార్ కంటిన్యూ అవుతోంది. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ తో మొదలైన ఈ క్రెడిట్ ఫైట్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి కొత్త పాయింట్ ని తెర మీదకి తెచ్చారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. భోగాపురం ఎయిర్పోర్ట్ కి చంద్రబాబుకు అసలు సంబంధమే లేదన్నారు. వైఎస్ఆర్ ఆలోచనల నుంచే భోగాపురం ఎయిర్పోర్ట్ పుట్టిందన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించాలి అనే ఆలోచన వైఎస్ది అయితే భూసేకరణతో పాటు అన్ని వివాదాలను క్లియర్ చేసి అనుమతులు తీసుకొచ్చిన ఘనత జగన్ది అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కార్యరూపం దాల్చి ఇప్పుడు ప్రారంభోత్సవం జరుపుకుంటుంది అంటే దానికి వైఎస్ఆర్ అండ్ జగనే కారణమన్నారు బొత్స. భోగాపురం ఎయిర్పోర్ట్ అనే వచ్చిందంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు హయాంలో తీసుకున్న అప్పుడు జరిగిన కార్యక్రమాలలో భాగము, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన కార్యక్రమం. నేను హైదరాబాద్ క్యాబినెట్లో ఉన్న మంత్రిగా అథారిటేటివ్గా నేను చెప్తున్నా, కొత్త ఎయిర్పోర్ట్ ఆలోచించి చంద్రబాబుదా ఎవరు చెప్పారు?